యెహోవా మోషేతో మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు జరిగించిన కార్యమంతటిని బట్టి, ఆరాధనను బట్టి, దేవా మోషే సుఖోపవాస ప్రార్థన, నిర్గమకాండ ధ్యానమును, అలాగే చరిత్ర దేవా మరి ధ్యానము చేసుకున్నటకు నీ బిడ్డల ద్వారా ఆత్మ సహాయము ద్వారా జరిగించిన కార్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాము. దేవా కొద్ది సమయము మీరు వాక్యముతో మాట్లాడి ప్రభువా మమ్మల్ని అందరినీ బిడ్డలను బలపరచమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్మలను దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకుందాం. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా దేవుడు తన నిబంధనను ఇశ్రాయేలీయులలో స్థిరపరచుటకు అనేక పర్యాయములు నిబంధన చేసెను. పరలోకములో ఉన్న దేవుడు భూలోకములోనికి నరుల వద్దకి వచ్చి వారితో దేవుడు నిబంధన చేయటము గనక దేవుడేంటి పాపిష్టులైన నరులతో నిబంధన చేయటం ఏమిటి అని మనము గ్రహించాలి. కాబట్టి దేవుడు చేసిన నిబంధనలు చాలా ఉన్నవి గనక ఈ వాక్యములో నిర్గమకాండములో గనక మరి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పాను. అలాగే మోషే పర్వతం మీదకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ చాలా దినములు అంటే 40 దినములు అక్కడే ఉండిపోయి దేవుడు చెప్పినట్లుగా దేవుడు మరి తన వ్రేలుతో వ్రాసి ఇచ్చిన వాక్య వాగ్దానములు గనక దేవుడు మోషేకు అందించెను. గనక దేవుడు చేసినది మనుష్యుడు మరి పాడు చేసినట్లుగా అనగా మోషే గారు కోపము ద్వారా దానిని పగలగొట్టి వేసినట్లుగా గ్రహిస్తున్నాం. గనక మోషేకు దేవుడు స్వయముగా 2 రాతి పలకలు చేసి ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము రాసి మోషేకు దేవుడిచ్చెను. గనక నిర్గమకాండం 31వ అధ్యాయం 28వ వచనం, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన వ్రాతి పలకలను అతనికిచ్చెను. గనక దేవుడు 2 రాతి పలకలను మరి ఏర్పాటు చేసి ఆ 2 రాతి పలకల మీద దేవుడు ఈ 10 ఆజ్ఞలు కలిగిన గ్రంథమును దేవుడే స్వయముగా వేలుతో వ్రాసి మోషేకు ఇచ్చెను. ఇది ఇశ్రాయేలీయులు చదువుకున్నప్పుడు, ఇశ్రాయేలీయులు వినినప్పుడు దీనిలో రాయబడిన దేవుని మాటలు గ్రహింపు తెచ్చుకొని గనుక చెడు చేయకుండా మంచి చేయటానికి, మంచిలో జీవించడానికి దేవుడు మరి ఇంతటి వాగ్దానం అనుగ్రహించెను. 32వ అధ్యాయము. మోషే కొండ దిగకుండా తడువు చేయుట చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన
ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో గనక మోషే కనబడడం లేదు. గనక మోషే కనబడనందువలన మరి అహరోను దగ్గరికి ఇశ్రాయేలీలు వెళ్ళి మా ముందు నడవటానికి మరి ఒక రూపాన్ని చేసి పెట్టమని చెప్పగా గనక ఒక రూపాన్ని చేసి బంగారం వెండి తీసి అగ్నిలో వేయగా ఒక రూపం వచ్చింది. ఆ రూపమును బట్టి మరి ఇశ్రాయేలీలు పండని వండని ఆహారము దేవుడు వారికి పెట్టిన, దేవుడు వారికి ఇచ్చిన గనక వారి యొక్క స్వభావము గడ్డి తినే పశువుకు మార్చివేసుకున్నారు దైవాన్ని. గనక మరి వారు మర్చిపోయి దేవుని మర్చిపోయి గనక మరి సృష్టి వైపుకి తిరిగారు. గనక ఇశ్రాయేల్ ఇంకా ఏం చేస్తున్నారు? 5వ వచనము 32వ అధ్యాయం 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టి మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. గనక ఇప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు వాక్యం ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు దేవుడు నిబంధన చేశాడు, విడిపించాడు. విడిపించి వాక్యము గనక మరి దేవుడు ఎన్నో వాగ్దానములు ఇచ్చాడు. గనక మీరు కొండ దగ్గరికి రాకూడదు, ఏ పశువైనా కానీ మరి ఏదైనా కానీ ఈ కొండను ముట్టకూడదని దేవుడు తెలియచేయగా ఆ ప్రకారమే గనక వారు మరి కొండ కింద ఉన్నారు. మోషే కొండపై నుండి దేవుడితో గనక మరి ఆ యొక్క మాట్లాడి దేవుడు అందించగా ఆ 10 ఆజ్ఞలు కలిగిన మరి రాతి పలకలు తీసుకుని రావటానికి కొండెక్కాడు. ఈ కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు గనక దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ మర్చిపోయి ఏం చేశారు? తాగటానికిని, తినటానికిని, గంతులు వేయటానికిని, ఆడటానికిని గనక విచ్చలవిడిగా తిరగటానికి మొదలుపెట్టారు. ఇలాగా దేవుని ఆధీనములో ఉండి దారి తప్పిపోయి విచ్చలవిడిగా తిరిగిన వారు ఈ యొక్క 30వ అధ్యాయములో వారు నాశనమైరి. గనక ఎందుకు నాశనము చేయవలసి వచ్చింది అంటే ఇలాంటి వారు మరి ఎవరైనా వస్తారు, ఇలాంటి వారు ఎవరైనా వచ్చి అదే మార్గములోనే నడిపిస్తారు. ఆ దారి వృద్ధి పొందకూడదని దేవుడు గనక ఆ యొక్క తలంపు కలిగిన వారిని అందరినీ కూడా మరి నాశనము చేసినట్లుగా మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు మరి మోషే కొండ దిగి వస్తూ ఉన్నాడు. ఏమని? 32వ అధ్యాయం 16వ వచనం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు చాలండి. గనక మోషేకు ఇశ్రాయేలీలు ఆడటానికి పాడటానికి లేచినటువంటి సంగతి మోషే వింటున్నాడు. మరి అలాగే యెహోషువ వింటున్నాడు. యెహోషువకి ఏం అర్థమైంది? అది యుద్ధ ధ్వని అని యెహోషువకి అర్థమైంది. మోషే అయితే అది యుద్ధ ధ్వని కాదు, మరి జయధ్వని కాదు, అది సంగీత ధ్వని. గనక పాటలు పాడుతున్నారు ఎవరి మట్టికి వారే, గనక మరి ఆటలాడుతున్నారు ఎవరి మట్టికి వారే, నాట్యములు చేస్తున్నారు. ఎలాగున వారు ఒక రూపాన్ని ముందు పెట్టుకొని ఆ రూపాన్ని చేసి ఇదే మా దేవుడు, ఇదే మా రక్షణ అని దేవునికి చెందవలసిన మహిమ గనక మరి దేవునికి చెందకుండా వారు దారి తప్పిపోవడం వలన ఈ ధ్వని యుద్ధ ధ్వని కాదు, గనక జయధ్వని కాదు, సంగీత ధ్వని అని మోషే గారు మరి యెహోషువతో తెలియచేశాను. గనక దేవుడు చేసిన ఉపకారములను బట్టి దేవుని స్తుతించవలసిన మానవులు గనక దేవుని పూర్తిగా విడిచిపెట్టి వేసరి అని మనము గ్రహించాలి. గనక నిబంధన చేయుట ఇక్కడ దేవుడు ఈ రాతి పలకలను ఏం చేశాడు? ఈ 32వ అధ్యాయములో వారు ఆ యొక్క మరి నాట్యమాడుతూ సంగీతములతో మరి నాట్యమాడుతూ ఉండగా వారు చేస్తున్నటువంటి పని మంచిది కానందువలన కోపం వచ్చి ఈ రాతి పలకలు
కింద పాడవేయగా పగిలిపోయినవి గనక పగిలిపోగా మరలా దేవుడు గనక మరి మోషేను పిలిచి ఆ సన్నిధిలో మరలా 40 దినాలుండి అక్కడ మరలా దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు మోషే దేవుడితో ఏం చెప్తున్నాడు? మరియు 34 అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలక మీద వ్రాసేదను. కాబట్టి ఇంతకుముందు దేవుడే పలకలు సిద్ధము చేశాను, దేవుడు వేలుతో మరి వాక్యములు రాశాను. ఇప్పుడు ఈ పలకలు పగిలిపోయినవి. ఈ పని ఎవరు చేశారు? మోషే చేశాడు. కాబట్టి ఈ పని మరలా ఎవరు చేయాలి? మోషే చెయ్యాలి. మోషే చెయ్యాలి అంటే ఏం చేయాలి? మోషే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. గనక మొదట మోషే మరలా నీవు దేవుడి దగ్గరికి సినాయి పర్వతం మీదకి రా. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? మొదట పలకల వంటి 2 రాతి పలకలను గనక చేసుకో, మరి చెక్కుకో. నీవు గనక మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. మొదట దేవుడు రాశాడు. ఇప్పుడైతే దేవుడు చెప్పగా మోషే రాయవలసి ఉంది. కాబట్టి మరి దేవుడు చెప్పిన పని మరి చేయవలసి ఉంది. ఇక్కడ మరి మోషేను ఎందుచేత మరి మోషేను దేవుడు రమ్మన్నాడు? గనక ఆ పని దేవుడే మరి ఆ పలకలను మరి పగలగొట్టాడు. గనక మోషే మరలా మోషే మాత్రమే వాటిని సిద్ధము చేసుకొని దేవుడు చెబుతాడు, వాటిని రాసుకోవాలి. 2వ వచనము, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి ఆ కొండ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఈ పలకలు పట్టుకొని గనక మరి ఈ యొక్క పలకలు పట్టుకొని ఉదయమున లేచి సీనాయి మరి కొండ మీదకెక్కి అక్కడ నీవు ఉదయమున నిలిచి ఉండాలి. గనక ఉదయమున నిలిచి ఉండాలి. నిలిచి ఉండినప్పుడు గనక ఏ నరుడును ఈ యొక్క కొండ తాకకూడదు, కొండ ముట్టకూడదు. పశువు కానీ, గొర్రె కానీ, ఎద్దు కానీ, మనిషి కానీ ఎవరునూ ముట్టకూడదు, దగ్గరికి రాకూడదు. ఈ అద్దుబందులన్నీ ఏర్పాటు చేసి గనక మరి మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మని దేవుడు చెప్పగా ఎక్కి వెళ్ళాను. గనక 3వ వచనం 4వ వచనములో, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా గనక దేవుడు ఏర్పాటు చేసిన స్థలమునకు మోషే ఎక్కగా, మోషేను దేవుడు రమ్మని చెప్పగా ఆ సీనాయి పర్వతం మీదకి మోషే ఆ 2 రాతి పలకలు మరి పట్టుకొని మరి ఎక్కినట్లుగా ఎక్కగా అక్కడ దేవుడు మరి 5వ వచనములు చూస్తే మేఘములో, ఇప్పుడు దేవుడు మేఘములో ఆ సీనాయి పర్వతం మీదకి యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. గనక దేవుడు ఈ యెహోవా నామము అనునది మరి చాలాసార్లు ఇశ్రాయేలీలు దేవుని తట్టు తిరుగుటకును, అలాగే ఐగుప్తు దేశములో ఫరో ఎదుట దేవుని గూర్చి చెప్పడానికని ఈ మాటలన్నీ కూడా మోషే అనేక సార్లు యెహోవా నన్ను పంపించెను, యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించెను, ఈ జనులను విడిపించుము, పోనీయము అని చెప్పినట్లుగా చూస్తున్నాం. గనక ఇక్కడ 5వ వచనములో దేవుడు ఆ మేఘములో దిగి వచ్చి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నా నామమును అని, నా నామమని దేవుడు మోషేకి ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఇంతకుముందు చెప్పాడు కదా, మరలా ఎందుకు చెప్పవలసి వచ్చింది? గనక మోషే నీ పేరేమి అని అడిగినప్పుడు, దేవుడు మోషే నీ పేరేమని అడిగినప్పుడు మరి 3వ అధ్యాయం 14వ వచనములో నిర్గమకాండములో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషే దేవుని పేరు అడిగినందువలన దేవుడు నేను ఉన్నవాడను, సదాకాలం ఉన్నవాడనని తెలియచేశాను. అలాగ ఉన్నాను అనువాడనై ఉన్నాను అటువంటి దేవుడు ఆయన ఇక్కడ నేను యెహోవానై ఉన్నానని, నా నామము యెహోవా అనబడిన నా నామము అనగా పేరు. మరి ఈ పేరు గనక మరలా మోషేకు చెప్పుటకు గల కారణం ఏమిటి అనగా, దేవుడు తన
నామమును చెప్పడానికి అనేక సార్లు మనుషులు దేవునిని మర్చిపోయేవారయ్యుందురు గనక దేవుడు అలాగు తన నామమును జ్ఞాపకము చేసినప్పుడు వారు అలాగ అనుసరించేవారయ్యుందురు గనక ఆను నా నామమును ప్రకటించెను. దేవుడు తన నామాన్ని ప్రకటించెను. ఆ ప్రకటిస్తున్నప్పుడు ఎవరున్నారు అక్కడ? మోషే ఒకడే. గనక ప్రకటిస్తున్నటువంటి దేవుని మాట యెహోవా నామమును ప్రకటించుచున్నప్పుడు మోషే ఒకడే ఉండెను. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. గనక ఈ వచనములో చూస్తే మరి అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు అనగా ఇక్కడ దేవుడు మహిమ కలిగిన వాడు గనక దేవుని మహిమ ఎవరు చూడలేరు, దేవుని ముఖాన్ని ఎవరు చూడలేరు. గనక మోషేకు తగినంత మరి ముఖ కాంతిని ప్రకాశించుచు ఆ యొక్క కాంతిలో మరి దేవుడు తన సంపూర్ణమైన కాంతిని మోషేకు చూపించుకున్నట్లుగా వెళ్ళుచు యెహోవా మోషేకు ఏం చూపించాడు? ఒకటి కనికరము. ఏం చూపించాడు? కనికరము. 2 ఏం చూపించాడు? దయ చూపించాడు. 3వది ఏం చూపించాడు? దీర్ఘశాంతము చూపించాడు. 4వది విస్తారమైన కృప చూపించాడు. 5వది సత్యములు గల దేవుడనై ఉన్నానని తెలియచేశాను. గనక కృప చూపట మనుషుడు దేవుని కృపను లోకు కట్టేవారు లేకపోలేదు, దేవుని వాక్యాన్ని లోకు కట్టేవారు లేకపోలేదు, దేవుని నామాన్ని లోకు కట్టేవారు లేకపోలేదు, దేవుని చిత్తాన్ని లోకు కట్టేవారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అటువంటి వారికి అప్పుడున్న వారికి కూడా శ్రమే, ఇలాగ లోకు కట్టేవారికి ఇప్పుడున్న వారికి కూడా శ్రమే ఉన్నదని మనం గ్రహించాలి. గనక దేవుని కృపను లోకు కట్టకూడదు. అలాగే ఆయన మరి ఏమై ఉన్నాడు అంటే కనికరము చూపించో దేవుడై ఉన్నాడు. ఎంత కనికరము చూపించాడు ఆయన? పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఈ వాక్యాన్ని నీ చేతికిచ్చి నీతో నిబంధన చేసుకొని నువ్వు సరిగా వాక్యానుసారముగా బ్రతుకు, నువ్వు సరిగా వాక్యానుసారముగా జీవించు అని ఆ పాఠములన్నీ నేర్పించి గనక మరి దేవుడు ఏం చేస్తున్నాడు? గనక నిబంధన చేపించుకుంటున్నాడు మనిషితో. గనక దేవుడు కనికరము చూపించట మానలేదు. ఆ కనికరము కలిగినటువంటి దేవుడు 2 దయ. కనికరం వేరు, దయ వేరు. గనక కష్టాల్లో ఉన్నప్పుడు దయ, గనక శోధనలో ఉన్నప్పుడు దయ. ఇశ్రాయేలీలందరూ కూడా కష్టాల్లోనూ శోధనలోనూ ఉన్నవారే. అలాగే నేటి కాలములో ఈ జనాలైనటువంటి వారు గనక అందరూ కూడా మరి ఏమై ఉన్నారు అనగా అందరూ కూడా దేవుని దయను పూర్తిగా విడిచిపెట్టిన వారు అయ్యారు. గనక మరి రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనగా అందరూ, ఏ మతమని, ఏ భాషని, ఏ ప్రాంతమని లేదు, అందరూ కూడా దేవుని దయ నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? పాపములోనికి వెళ్ళిపోయిన వారే, అపరాధములో ఉన్నటువంటి వారే. గనక వారి పాపములు మరి వైపుకి చూడట్లేదు కానీ దేవుడు దయ చూపిస్తున్నాడు. మరి దయ కలిగినటువంటి దేవుడు గనక దేవుని ఆశ్రయిస్తే దేవుడు దీర్ఘశాంతము చూపిస్తాడు. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఎంత దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు? 10 మారులు తప్పిపోయారు వారు. 10 మారులు మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. గనక 10 మారులు తప్పిపోయారు వారు. మరి 10 మారులు కూడా తిరగబడ్డారు. ఇలా తిరగబడటం వలన వారు దీర్ఘశాంతము కలిగి ఉండవలసింది. వారి విషయములోనే దేవుడే దీర్ఘశాంతము చూపించువాడై ఉన్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కానీ దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కానీ దేవుడు దీర్ఘశాంతము చూపుతూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. గనుక విస్తారమైనటువంటి కృప దేవుడు నీకు చూపిస్తూనే ఉన్నాడు. ఆ కృపను లోకు కట్టడం, ఇచ్చిన దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని గనక మరి భంగపరుచుకోవటం, ఇటువంటి దుస్థితి కలిగినటువంటి వారు లోకములో లేకపోలేదు. అలాగే సత్యములు గల దేవుడు గనక మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? నేను సత్యమనే చెబుతున్నానని పిలాతు ఎదుట గనక సత్యమే చెప్పాడు. నీవు రాజువా అని అడిగినప్పుడు నిజముగా నేను రాజునే. ఏ రాజును? యూదుల రాజు అని అడిగితే యూదుల రాజునే. గనక ఆయన అడిగింది సత్యమే, ఈయన చెప్పింది కూడా సత్యమే. గనక ఆయన పాపుల కొరకు చనిపోతాడన్న మాట కూడా సత్యమే.
పునరుద్ధానుడై తిరిగి వస్తాడన్న మాట కూడా సత్యమే. ఇక్కడ ఈ మాటలన్నీ కూడా మోషే గారికి ఎందుకు తెలియచేయవలసి వచ్చింది అనగా, మరి ఈ మాటలన్నీ కూడా మోషే జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి గనక దేవుని చిత్తాన్ని అనుసరించాలి, నడవాలి గనక రానున్న తరములో వీరే గొప్పవారు గనక గొప్ప ఏర్పాట్ల వారు ఉండి దేవుని ఆశీర్వాదములో నడుస్తారు గనక ఈ సూచనలన్నీ కూడా దేవుడు వారికి మోషే గారికి ఇచ్చెను. 7వ వచనం, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. ఇక్కడ దేవుడు ఈ వచనములో ఎందుకు మోషే గారికి ఎలాగున మరి తెలియచేసను అంటే, గనక మోషేలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కావాలి. ఏంటి ఆ పశ్చాత్తాపము? దేవుడు పని కట్టుకొని కొండ ఎక్కి నీవు రమ్మని చెప్పి అక్కడ మరి దేవుడు ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు కలిగిన వాక్యాలు రాసిస్తే గనక ఆ వాక్యాలు కలిగిన పలకలు కోపం వచ్చింది. కోపం వస్తే మాత్రం ఆ పలకల్ని పగలగొట్టి వేశాడు. గనక ఇప్పుడు మోషే ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించాడు. వాక్యాన్ని 2 ముక్కలు చేశాడు. గనక వాక్యాన్ని ముక్కలుగా చేశాడు. అలా ముక్కలుగా చేసినందువలన ఇప్పుడు మోషేలోనికి ఏమి రావాలి? పశ్చాత్తాపం రావాలి. ఆ పశ్చాత్తాపమును గూర్చినటువంటి మాటలు చూస్తే 1000 మందికి కాదు, 1000 మందికి కాదు, 1000 మందికి ఏమి చూపిస్తున్నాడు దేవుడు? కృప చూపించేవాడై ఉన్నాడు. ఒకవేళ దేవుడి దగ్గరికి నేను ఒక్కడే వస్తున్నాను, నేను ఒక్కడే మాట్లాడుతున్నాను, నేను ఒక్కడే చూస్తున్నాను దేవుడితో దేవుని అని ఇలాంటి తలంపులు కలిగి ఉంటున్నటువంటి వారికి ఎంతో కొంత లోపల హృదయములో పాపపూరితమైన గర్వనాశన లక్షణాలు రాగమానవు. కాబట్టి ఈ యొక్క తప్పిదము చేసినందువలన మోషేలో కూడా నీవు ఒక్కడినే కాదు 1000 మందిని 1000 తరముల వరకు దీపించేవాడనై ఉన్నాను. గనక 1000 తరముల వరకు కూడా ఏం చేస్తాడంట అండి? కరుణించేవాడై ఉన్నాడు. గనక ఎన్ని తరాల వారిని కరుణించాడు ఆయన? గనక మరి అబ్రహాము నుండి గనక చెరగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి నెబుకద్నెజరు కాలం వరకు చూస్తే 14 సంవత్సరాలు. మరలా ఈ 14 సంవత్సరాలు ఎక్కడ నుండి చూస్తే గనక చివరికి వచ్చేసరికి మరి దానియేలు గ్రంథము దగ్గరికి వచ్చేసరికి మరి యొక్క 14 తరములు. గనక యేసు ప్రభు వారు వచ్చేసరికి ఎన్ని తరములైనవి? ఎన్ని తరాలైనవి? 42 తరాలైనవి. ఎన్ని తరాలు? 42 తరాలు అనగా 4200 మంది తరాలని, అంతమందిని కూడా దేవుడు చూశాడు. తరతరాలు కూడా దేవుడిని వాడు చూశాడు. గనక వారిలో ఒకరిని మంచివాడు చేస్తే ఆ మంచివాడు కొద్ది రోజులుండి గనక చెడ్డవాడుగా మారిపోయిన వారు ఉన్నారు. అలాగ దేవుడు దీర్ఘశాంతము చూపుతూనే వచ్చాడు. గనక ఆ దీర్ఘశాంతములో ఎంతమంది నిలిచి ఉన్నారంటే కొద్దిమంది. అలాగున మోషే కూడా దేవుడు దీర్ఘశాంతము చూపుచు మరి 1000 మందికి కృప చూపుచు గనక మరి దోషులను అపరాధులను పాపమును క్షమించువాడు. గనక దేవుడు ఎవరిని క్షమిస్తాడంటండి? దోషులను క్షమిస్తాడు. గనక మరి ఇంకెవరిని క్షమిస్తాడు? అపరాధములను. గనక మరి అపరాధమును పాపమును అట్టివారిని పాపం చేసేవారికి క్షమించును. మరి మోషే ఏం చేశాడు? ఈ ఆజ్ఞలు పగలగొట్టడం వలన అపరాధము పాపము గనక అట్టి వారిని నేను క్షమించేవాడనై ఉన్నాను. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కానీ ఈ 42 తరాల వారు కూడా ఎలాగున మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా వీరు గనక పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తూ పాపములోనే ఉన్నటువంటి వారై ఉన్నారు. గనక వీరి పాప విమోచనమునకు విడుదల కలగలేదు. గనక చివర అనగా ఈ 4200 సంవత్సరముల కాలం వచ్చినప్పుడు చివర యేసుక్రీస్తును బట్టి గనక మరి విమోచనము కలుగుతా ఉన్నది. గనక ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన గనక పాపము చేసిన వారిని పరిశుద్ధులుగా ఎంచడు. ఆయన గనక ఆయన పరిశుద్ధుడు,
ఆయన న్యాయవంతుడు గనక పాపం చేసిన వాడు పాపమే చేశావని దేవుడు చెప్తా ఉన్నా గనక వాడు కూడా పాపాన్ని ఒప్పుకోవాలి. గనక పాపాన్ని ఒప్పుకుంటేనే మరి బాగుంటుంది. ఇక్కడ మోషేకు గనక దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ మరి ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. గనక ఈ పాప క్షమాపణ మోషేలోనికి వచ్చిన తర్వాతే దేవుడు మోషేను మరి క్షమించడానికిని, అలాగే మరి దేవుడు మరి దోషులను నిర్దోషులుగా ఎంచడు, ఎప్పటికీ ఎంచడు. గనక పాపం చేసిన వాడు అపరాధియే, దోషియే. గనక ఇలాగ అందరూ కూడా అపరాధులు అయి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయిరి. ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర పాపాలను ఒప్పుకోవాలి. చిన్న చిన్న పాపాలు, కంటితో చూసే పాపాలు, చెబుతో విన్న పాపాలు, నోటితో మాట్లాడిన పాపాలు, చేతులతో చేసిన పాపాలు. గనక ఈ పాపములన్నీ కూడా ఏం చెయ్యాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన గనక మరి 1000 తరతరాల మందిని కూడా దీవించవాడనై ఉన్నాడు. నిన్నొక్కడనే క్షమిస్తాను, లేకపోతే నువ్వు ఒక్కడవే చేసావని కాదు, తరతరాల వారిని కూడా నేను క్షమించువాడనై ఉన్నానని దేవుడు తెలియచేస్తూ ఆయన గనక మరి 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి గనక రప్పించునని ప్రకటించాను. గనక ఎవరి దోషము ఎవరికి, ఎవరు దోషం ఎవరు చేశారు, పాపం ఎవరు చేశారు, శిక్ష ఎవరు అనుభవించాలి. గనక తల్లిదండ్రులు పాపం చేస్తే వారి పిల్లలకి, వారి పిల్లలు చేస్తే వారి పిల్లలకి, గనక తరతరాలు కూడా ఈ పాపము ఏం చేస్తూ ఉందంట అండి, ఏలుబడి చేస్తూనే ఉన్నది. గనక వాక్యాన్ని ఎరిగిన వారికి పాపం అంటేమో తెలుసు, అబద్ధం అంటేమో తెలుసు, అన్యాయం అంటేమో తెలుసు, దేవునికి విరోధిగా ఉండడం అంటే ఏమో తెలుసు. కాబట్టి ఇలాగ తెలిసిన వారు ఎవరు కూడా ఏం చేయరు. మీరేమంటున్నారు? నాకు వినపడట్లేదు, నా మాట నాకు వినపడుతుంది. పాపము చెయ్యరు. కాబట్టి ఒకవేళ పాపము చేసినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి? పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపపడాలి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనములో చూస్తే ఎలాగ రాయబడి ఉంది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యములో? తన అతిక్రమములకు అంటే, తన అతిక్రమములు అంటే గనక ఏంటి? ఒక హత్య చేస్తే పాపం కాదు, ఒక దొంగతనం చేస్తే పాపం కాదు, లేక ఒక అన్యాయం చేస్తే పాపం కాదు. గనక ఏ రకమైన పాపములన్నవి అతిక్రమములు అంటే దేవుని వాక్యానికి విరోధమైనటువంటి అతిక్రమములు. గనక అన్యాయములు చేసి జీవిస్తున్నటువంటి వారికి తన అతిక్రమములకు, ఎవరి అతిక్రమములకు వారికి ఏమి రావాలి? క్షమాపణ. గనక క్షమాపణ అడగాలి. నా పాపముల నిమిత్తం ఎవడో క్షమాపణ అడుగుతాడంటే ఎలా దొరుకుతుంది? నా పాపముల నిమిత్తం ఎవడో ఏడుస్తాడంటే ఎలా దొరుకుతుంది? ఎవడు ఏడిస్తే వాడికి పాప క్షమాపణ దొరకదు. ఎవడు పాపం చేస్తే వాడు ఏడిస్తేనే వాడికి పాప క్షమాపణ దొరుకుద్ది. గనక అది నిజము దేవుడి వాక్యం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందొద్దా? గనక ఈ పాపాలని ఒప్పుకున్నప్పుడే, దేవుడు నీ పాపాన్ని క్షమించి ఉన్నానని చెప్పినప్పుడే, అప్పుడే ఏమవుతుంది? గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అవుతావు. అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. పాపాలు ఒప్పుకోకుండా ధన్యుడు పెట్ల, గనక పాపాలు విడిచిపెట్టుకోకుండా ధన్యుడు పెట్ల కాగలవు? సాధ్యమే కాదు. అది పాపం అనేది ఒక అభిషిక్తుడు ప్రవక్త అయినా, ఇంకా దీర్ఘదర్శి, ఇంకా మహామేధవైనా కానీ పాపమే. గనక పాపమే. ఇక్కడ మోసే పెద్దవాడు కదా, నాతో మాట్లాడుతున్నాడు కదా, మోసే చేసిన పాపం చెప్పకూడదు కదా అనలే దేవుడు. ఏం చేశాడు దేవుడు? మోసకి చెప్పలేదా? చెప్పలేదా? చెప్పాడు. గనక ఎవడి పాపం వాడే ఒప్పుకోవాలి, ఎవరి అపరాధములా వారే ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకున్నప్పుడు వారిని గనక వారి పశ్చాత్తాపమును బట్టి, వారి హృదయ తలంపులను బట్టి, వారి అంతరంగం ఏమైనా మారిందా, హృదయం మారిందా, మనసు మారిందా, పద్ధతులు మారినయ్యా, పోనీ ఒప్పుకున్న తర్వాత ఏమైనా మారతాయా, అలాంటి ఏమైనా తెలిస్తే దేవునికి తెలిసిందని గనక మరి దేవునికి మరి గనక ఆ విషయము, వారి అంతరంగ విషయము
అర్థమైనట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. గనుక ఇలాగ పాపములు ఒప్పుకున్నావు కాబట్టి, పాపములు చెప్పుకున్నావు కాబట్టి ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది? యెహోవా నీ చేత, యెహోవా చేత. గనుక యెహోవా చేత నీవు ఏం పేరు పొందుతున్నావు? యెహోవా చేత. మనుషులు కాదు గనక, మానవులు కాదు, ఎవరు స్నేహితులు కాదు, బంధువులు కాదు. గనక యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి పాపములు లేకపోయినా, శరీర సంబంధమైనటువంటి క్రియలు లేకపోయినా, గనక శరీర సంబంధమైనటువంటి పాప లక్షణములు లేకపోయినా, గనక ఆత్మలో కూడా కపటము లేనివాడు, ఆత్మలో కూడా కపటము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి, భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఒక్క యేసుక్రీస్తు ప్రభువే ఆత్మలో కపటము లేనివారు. గనుక ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. రెండవది ఎవరు అంటే ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు, ఆయన రక్తములో కడగబడినటువంటి వారు. గనక యేసు ప్రభు వలె వారు కూడా మరి పవిత్రులయ్యారు, వారు కూడా పవిత్రులయ్యారు. గనక అందరూ శత్రువులే. దేవుని సంఘాన్ని హింసించడానికి వెళుతున్నటువంటి సౌలు, గనక దేవుని సంఘ బిడ్డలను హింసించడానికి వెళుతున్నటువంటి సౌలు ఎలాగున్నాడు చెప్పండి? ఎలాగున్నాడు? గనక అతిక్రమములు ఏమి మరి హృదయం నిండా నింపుకొని ఉన్నాడు. పాపక్షమాపణ లేదు, పాపం ఒప్పుకునే పరిస్థితి అసలే లేదు. దేవుని బిడ్డలు ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్ళి వారిని తీసుకురావటం, చంపివేయటానికి సమ్మతించము, చచ్చిపోయేటప్పుడు మరి ఇంకా ఎగిరి గంతులు వేయటము, ఆనందించడం, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. గనక ఒకానొక దినాన దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించగా కళ్ళు పోయినవి. గనక కళ్ళు పోయి పడినప్పుడు, సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, గనక ఈ సౌలైతే ఎవరు నీవన్నాడు. ఇక మరి ఐగుప్తులో రాజు అయితే యెహోవా ఎవడన్నాడు. గనక దేవుణ్ణి ఏం చేశాడు? దేవుణ్ణి ఏం చేశాడు? ఐగుప్తులో ఉన్న ఐగుప్తు రాజు ఏం చేశాడు? దేవుణ్ణి యెహోవా ఎవడు, ఎంత భయంకరమైన మాటలు మాట్లాడాడు. గనక ఇక్కడ ఈ మారు మనసు లేనటువంటి ఫరో మాట్లాడిన మాటలకి పరిణామాలు రానే వచ్చినాయి, అవి మనం ఎరుగుతాం. అలాగనే మరి సౌలు కూడా ఇలాగ హింస పొంది కళ్ళు పోయినప్పుడు ప్రభు మాట్లాడినప్పుడు అన్నాడు, ఎవరు నీవు? నేనెవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? నీవు హింసపడుతున్న సంఘము, నా శరీరమైన సంఘానికి, నా శరీరాన్ని నువ్వు హింసపడుతున్నావు. నా శరీరాన్ని హింసపెట్టడానికి నువ్వెవడవు? నీవెవడవు? నన్ను హింసపెట్టడానికి, నా శరీరాన్ని హింసపెట్టడానికి నీవెవడవు? ఇలాగన గద్దింపుకరమైన మాటలు మాట్లాడగా, పలానా వాడి దగ్గరికి వెళ్ళు, నీకు ప్రార్థన చేస్తాడు, కళ్ళు బాగవుతాయి అని చెప్పాడు. గనక ఈ పౌలు గారు ఎంత క్రైస్తవులను హింసపెట్టాడో, దేవుడి వైపుకి తిరిగిన తర్వాత అంతకంటే ఎక్కువ మారు మనసు పొందాడు. అంతకంటే ఎక్కువ మారు మనసు పొంది దేవుని నామము నిమిత్తమై శ్రమలు అనుభవించడానికి వెనకంజ వేయలేదు. గనక ఈ కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము తన అతిక్రమములకు ఎవరు పరిష్కారం వచ్చింది? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ఎవరు పరిహారము నొందాడు? ఎవరు పరిహారము నొందాడు అంటే ఈ సౌలు పరిహారము. గనక తన అతిక్రమాలకి పరిహారము దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. గనక తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాడు. గనక ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ప్రభువు ఎన్నిసార్లు శిలువ శ్రమలు అనుభవించాడు. గనక తనను శ్రమ పెట్టినప్పుడల్లా అన్నిసార్లు నా కొరకే అని వాక్యాన్ని చదివినప్పుడల్లా నా కొరకని భావించుకున్నటువంటి వ్యక్తి పౌలు గారు. గనక తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాడు. గనక మరి సౌలు ఏమయ్యాడు? ఇప్పుడు పౌలుగా మారాడు. పౌలుగా మారి మంచి సువార్థికుడయ్యాడు, మంచి ప్రార్థనాపరుడయ్యాడు, మంచి సాక్షిగా దేవుని వాగ్దానమును బట్టి జీవిస్తూ ఉన్న వాడై ఉన్నాడు. 2వ వచనం, యెహోవా చేత
నిర్దోషి అని ఎంచబడిన వాడు. గనక పౌలు గారు శరీర సంబంధమైనటువంటి స్థితిలో దేవుని చూపిస్తూ ఉన్నాను, దేవుని గణపరుస్తూ ఉన్నాను గనక అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఒకటి శరీరమును కూడా నలగగొట్టుకున్నాడు, రెండవది ఆత్మలో కపటము. గనక ఇది కపటము లేకుండా ఉండండి అని గనక మరి ఆయన రాసినటువంటి పత్రికలు మరి చాలా ఉన్నాయి. గనక ఎవరు రాశారంటండి? రోమా పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. అపోస్తల కార్యములు ఎవరు రాశారు? కాదండి, లూకా రాశాడు. గనక లూకా రాశాడు. అపోస్తల కార్యములు లూకా రాశాడు, పౌలు గారు రాయలేదు. బాగా చదువుకోండి. గనక అపోస్తల కార్యము నుంచి హెబ్రీ పత్రిక వరకు మధ్యలో మరి 4 పత్రికలు తీసివేయాలి. 3 పత్రికలు, యోహాను గారు రాసిన పత్రికలు, ఒకటి మరి యూదా రాసిన పత్రిక. ఈ పత్రికలు 4 పత్రికలు తీస్తే గనక మిగతావన్నీ కూడా పౌలు గారే రాశాడు. ఏ పత్రిక ఎప్పుడు రాశాడు, ఎలా రాశాడు తెలుసండి? నా కుమారుడా, నాకు సాకారము చేసిన వారలారా, మీరు హెచ్చించిపోకండి, మీరు ఒకరికొకరు సమాధానము కలిగి ఉండండి, మీరు ఒకరికొకరు సంతోషము కలిగి ఉండండి, మీరు దేవుని కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని విడిచిపెట్టకండి అని అనేక సార్లు ప్రతి ఒక్క పత్రిక చివరి భాగములో గనక ప్రారంభ భాగములో శుభమని చెప్పి, చివరి భాగములో శుభమని చెప్పి దీవెనలతో ముగింపు రాస్తున్నాడు పౌలు గారు. గనక ముగింపు మరి ఆత్మలో కపటము లేకుండా ఉండాలి సంఘము, ఆత్మలో కపటము లేకుండా ఉండాలి తండ్రి అయినా. గనక మరి ఎవరైనా సరే నమ్మిన వారు ఆత్మలో కపటము లేకుండా ఉండాలి. అలాగే ఆత్మలో కపటము లేకుండా ఉన్నవారు ధన్యులు. ఆత్మలో కపటాలు పెట్టుకొని, ఆత్మలో కలమషం పెట్టుకొని, ఆత్మలో దురలక్షణాలు పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి వాక్యం చదువుతా, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తా, దేవుడి దగ్గరికి వచ్చి గనక నేను అది ఇచ్చాను దేవుడికి, ఇది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను. ఎవరికి కావాలండి నువ్వు ఇచ్చింది? ఎవరికి కావాలి? దేవుడికి ఏమైనా అవసరం నువ్వు ఇచ్చింది? హృదయం సంపూర్ణంగా లేకుండా ఏమిచ్చినా కానీ అది దేవుడి దగ్గరికి చేరదు. కాబట్టి మనం ఏది మనస్ఫూర్తిగా చేస్తామో అదే దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఇక్కడ మోషేకు కూడా ఈ పశ్చాత్తాపం రావటానికి, తరతరాలకి నేను దేవుడను, వేవేల మందికి నేను దేవుడను, కాబట్టి ఈ మాటలు నీవు గ్రహించాలి అని మోషేకు దేవుడు తెలియచేసెను. 8వ వచనం, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ఈ మాటలన్నీ విన్న తర్వాత, దేవుడి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత గనక మోషే ఏం చేశాడంటండి? త్వరపడటము. గనక ప్రార్థనకి వెళ్ళాలి, త్వరపడొద్దా? గనక ప్రార్థన చేయాలి, త్వరపడొద్దా? గనక దేవుని మాటలు వినాలి, త్వరపడొద్దా? గనక మోషే గారు దేవుని ఎదుట అందుకు మోషే త్వరపడి ఏం చేశాడంటండి? త్వరపడి నేల వరకు తల వంచుకొని, నేల అనగా నేల తల అంటే వరకు కూడా తల వంచుకొని ఏం చేశాడు? దేవునికి నమస్కారం చేశాడు. నమస్కారం చేశారా? దేవుడి మందిరంకి వచ్చి నమస్కారం చేశారా? మాట్లాడరండి. చేశారా? నేను నమస్కారం చేశాను అన్న వాళ్ళు పై చేయికి వేస్తాడు. మీరు లోపల చేశానంటే నాకు కుదరదు. కాబట్టి మోషే దేవుని ఎదుట, ఇప్పుడు దేవుడు ఇక్కడ ఎదుట మోషే నమస్కారం చేసినప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇంకొకరు సాక్ష్యం ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడైతే మనం ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి ఆ వాక్యం చదువుకొని మోషే దేవునికి సాష్టాంగపడెను, నమస్కారం చేశాను, త్వరపడెను. ఆయన త్వరపడి మరి ఆ పనులన్నీ చేసుకోవడానికి ఆయన త్వరపడి మరి చేశాడు. గనక త్వరపడుతూ ఉన్నాడు ఆయన. గనక దేవుడు చెప్పిన మాటలు వినాలని త్వరపడి గనక పెందల కడనే లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సేనాయి పర్వతం మీదకి పెందల కడ లేచి మరి దేవుని సన్నిధికి వెళ్ళాను. పెందల కడ లేచి గనక దేవునికి నమస్కారం చేశారా? ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు, అందరూ కూడా అదే మాట మీదే ఉన్నట్టున్నారు అందరూ కూడా. మీది కూడా అదే మాటేనండి? మీరు కూడా అదే మాటేనా? మీ మాట ఏరేగా ఉందా?
పాపం సుశీలమ్మ గారు ఏం చెప్పాలో తెలియక మాట్లాడట్లేదు, క్వశ్చన్కి ఆన్సర్ దొరకట్లేదు. కారణాలు గనక దేవుడు నమస్కరించడం 2 రకాలు దేవుడికి. ఒకటి గనక హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం మొదలు పెడితే బాగా ప్రార్థన చేయగలం. హృదయపూర్వకంగా నమస్కారం చేయటం అంటే మన మనస్సులో చూడండి, మన శరీరము కిందకు వంగినట్లుగా తల కిందకు వంగినట్లుగా కనిపిస్తుంది, కానీ గనక తలతో పాటు మనసు కూడా ఏమైంది వంగింది. వంగేటట్లు చేశాడు దేవుడు. గనక నేను వంగను అన్నారనుకోండి, వంగేటట్లు చేస్తున్నా. నేను వంగను అని అనుకుంటున్నారా? చెప్పండి. నేను వంగను అంటే మాత్రం దేవుడు వంగేటట్లు చేస్తాడు. ఈ మోషే గారిని చేసింది అదే కదా మరి. గనక మోషే గారిని గనక సాగిలపడడానికి నమస్కారం చేయడానికి త్వరపడి గనక ఆయన గనక నేల మట్టుకు వంగుని నమస్కారము చేశాను. ఎంత గొప్ప నమస్కారము! గనక ఈవేళ ఆదివారం ఎంత గొప్ప నమస్కారం చేయాలి. గనక ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గనక ఈ మాటలన్నీ జాగ్రత్తగా మనం విని గ్రహించి గనక మరి హృదయపూర్వకంగా వాక్యం చదవటానికి త్వరపడాలి, ప్రార్థన చేయటానికి త్వరపడాలి, సన్నిధికి వెళ్ళటానికి త్వరపడాలి. గనక నలుగురు ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ఏకీపించడానికి త్వరపడాలి. అందరికంటే ముందర ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? గతించిన కాలంలో, ఇప్పుడు కాలం లేదు. అందరికంటే ముందర ఈ రాకడ స్తోత్రాలయానికి మందిరానికి మరి ప్రార్థనకు వచ్చేవారు ఎవరు చెప్పండి? ఏమండి? వెంకట్రావు ఆయన పెద్ద ఆయన ఎప్పుడైనా రాగలడు, ఆయన సంబంధం ఏముంది? ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చేవారు? కుడిపుడి రోతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేశ క్యాంపెయిన్లో మొట్టమొదటే కనిపించాలి. గనక ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ మొదటే కనిపించాలి. గనక మొదట ప్రార్థనకి ఏకీపించాలి. మరి మీరు ఎప్పుడు వస్తున్నారు చెప్పండి? సగం ఆరాధన అయిపోయిన తర్వాత, 3 వాక్యాలు చదివిన తర్వాత, లేకపోతే ఇంకా కొంత కార్యక్రమం అయిపోయిన తర్వాత వస్తున్నారు. మరి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? న్యాయం కావాలా, అన్యాయం కావాలి? మీకు న్యాయమే కావాలా? మీరు అన్యాయం చేసినా మీకు న్యాయమే కావాలి. అన్యాయక్రమంగా వచ్చి మీకు న్యాయం కావాలంటే న్యాయం ఎట్లా వస్తుంది? న్యాయంలో ఉండి నేను న్యాయం తప్పలేదు ప్రభా, న్యాయంగానే ఉన్నాను అని దేవుని అడగాలి. దావీదు గారు అడిగారు కదా. అలాగే నేను న్యాయంగానే ఉన్నాను ప్రభా, నీ న్యాయ విధులను బట్టి దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడంట ఆయన? 3 సార్లు ప్రార్థన చేస్తానంట, 7 సార్లు. ఇది నీ న్యాయ విధులను బట్టి, దేవుని న్యాయ విధులు, ఆయన న్యాయ విధులేం కాదు. మరి మీ న్యాయ విధులు ఏంటి? ఎప్పుడొస్తే అప్పుడు దేవుడు దీవిస్తాడనా మీ న్యాయ విధి? అలా మనిషికి ఒక న్యాయం ఉండదు. 9వ వచనం, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల. ఇప్పుడు మొదలుపెట్టాడు ఈయన. ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగి. కటాక్షం లేదు దేవుడికి? కటాక్షం లేదా? ఉందా లేదా? ఉంది కనుకనే ఐగుప్తుని చంపేసినప్పుడు నువ్వు ఒకని హత్య చేసేవరా, నువ్వు పనికిరాదు అని చెప్పి అక్కడే మోషేని ఏం చేయాలా? దూరపరచాలి. గనక మోషేలో ఈ పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు కాబట్టి మోషేని క్షమించి గనక దగ్గరికి తీసుకుని మరి ఇవన్నీ నేర్పించి గనక ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల. దేవుడి కటాక్షం అందరి మీద ఉందిలేండి. ప్రార్థన చేసుకో, దేవుడు కటాక్షిస్తాడంటే ఏనని వారు నమ్మండి దేవుణ్ణి అంటే గనక మరి దేవుడు కటాక్షిస్తాడంటే వినని వారు. జబ్బొచ్చింది మారు అంటే మారని వారు. గనక రోగాల్లో ఉండి బలహీనతలో ఉండి గనక ప్రార్థన చేసుకో, మారని వారు మారుతారు. మీరు బాగుంటే చాలు. గనక మీరు అందరూ బాగుండాలి. ఏముండాలి? మాట్లాడినాం. మీరు అందరూ అందులో నేను ఉండాలి. అవునా కాదు? మీరు మాత్రం ఉండరా? మీరు కూడా ఉన్నారా? సంతోషం. సరే, కాబట్టి దేవుడు వాగ్దానమును బట్టి మరి ఇప్పుడు మోషే గారు నీ కటాక్షము నాకు కలిగిన ఎడల నా మనవి ఆలకించము దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును
నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. గనక ఏం చెప్తున్నాడు? నా ప్రభువా, నా దేవా, గనక నీవు ఏం చేయాలి? నన్ను కటాక్షించము. కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించము. ప్రార్థన చేయి. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు. గనక దయచేసి నా ప్రభువు, నా ప్రభువు, నా ప్రభువు అనే మాట బైబిల్లో చాలా చోట్ల ఉంది. అలాగే హృదయపూర్వకంగా మాట్లాడిన వారికి నా ప్రభు. మగ్దలేని మరియ ప్రభువుని సిలువేసినప్పుడు గనక నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరని ఆ పునరుద్ధానుడైన ప్రభుతోనే మాట్లాడుతుంది ఆమె. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరు. ఈ మాట విన్నప్పుడు ప్రభుకి ఎంత సంతోషమో చూసారా? ఎంత సంతోషమో. గనక ఆ సంతోషాన్ని గనక మరి గ్రహించినటువంటి ఆయన అప్పుడు మరియా అని పేరు పెట్టి పిలిచారు. అప్పుడు వెనక్కి తిరిగి ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఎబ్రీ భాషలో రబ్బూని అనగా మరి అలా పిలిచినప్పుడు ఎంత సంతోషం వచ్చింది. ఇక్కడ మరి నా ప్రభువు అని మోషే పిలిచినప్పుడు గనక ప్రభువు మరి మోషే పిలిచినప్పుడు మా మధ్యను గనక మేము ఎలాంటి వారమో నీకు తెలుసు, గనక నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. ఇలాగ అన్నిటినీ చెప్పుకొని గనక మరి నీవు ఏమై ఉన్నావు? మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. రాకపోతేను ఇంతమంది జనాన్ని ఎలా నడిపించాలి? ఎవరు తీసుకెళ్తారు? గనక మరి వీరితో పాటు నీవు కూడా, మాతో పాటు నీవు కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును మా పాపము క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. గనక మా పాపములు క్షమించి, మా అపరాధములు క్షమించి మమ్ములను నీ స్వాస్థ్యముగా చేసుకో, నీ స్వాస్థ్యముగా చేసుకో, నీకు సొత్తుగా చేసుకోమని ఈ యొక్క మోషే గారు దేవుని ఎదుట గనక ఈ 31, 32, 33 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలీలతో నేను రాను అంటున్నాడు. రాను అన్నందుకు ప్రయాణం ఆగిపోయింది. గనక మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. గనక వారిని క్షమించిన ఆయన, వారి అపరాధములు క్షమించిన ఆయన, మార్గాన్ని తరలించు. గనక ఈ అరణ్యంలోనికి తీసుకువచ్చి నీ జనాలను చంపుటకు తీసుకుని వచ్చితివా మమ్ములను మా పిల్లలను. ఈ మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసండి. ఈ మాటలు ఎంత బాధాకరంగా ఉంటాయో. మోషే గారు ఎదుట మమ్ములను మా పిల్లలను చంపుటకు ఈ అరణ్యములోనికి తోడుకుని వచ్చితివా అని మాటలు అన్నప్పుడు మోషే హృదయం నిండా బాధతో నిండిన వాడై దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ ఉగ్రత వారి మీదకి రానీయకము. ఐగుప్తు దేశము నుండి విడుదల చేసి అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి యెహోవా దేవుడు ఇశ్రాయేలీలను గనక అరణ్యములో చంపివేసనని చెప్తే నీ నామానికి చెడ్డ పేరు వస్తుందయ్యా, నీ నామానికి అవమానం వస్తుందయ్యా. గనక అలాగ అవమానం కాకుండానట్లుగా నీ నామ ఘనత కొరకు వారిని క్షమించు, వారిని కాపాడు, వారిని రక్షించు. గనక వారిని మరి క్షమించాను అనటానికి, నీవు క్షమించావు అనటానికి మోషే గారు ఒక మాట చెప్పారు. ఏమని? జీవ గ్రంథములో నుండి వారిని క్షమిస్తే గనక నా పేరు ఉంచు, వారిని క్షమించకపోతే గనక నా పేరు జీవ గ్రంథములో నుండి తుడిచివేయము. ఎంత గొప్ప వాదన పెట్టాడు చూడండి. గనక దేవా, నీవు ఒకవేళ వారిని క్షమించినట్లయితే నా పేరు ఆ జీవ గ్రంథములో ఉంచు, క్షమించలేకపోతే కనుక నా పేరు తీసివేయి. ఇలాగా ప్రార్థన చేసినప్పుడు గనక దేవుడు అంటండి, మరి దేవుడు కనికరము కలిగిన వాడు, కృపాపూర్ణుడు గనక ఈ మానవునిలో ఉన్న పశ్చాత్తాపం ఎరిగి దేవుడు వారి వైపుకి తిరిగి గనక వారిని క్షమించి నేను నీతో వస్తానన్నాడు. నీతో రాకపోతే, నువ్వు రాకపోతే మమ్మల్ని పోనీయద్దు ప్రభు అన్నారు. గనక అలాగన్నప్పుడు మోషే నీ సన్నిధిని మరి నా సన్నిధిని మీతో కూడా వచ్చినట్లు చేస్తానన్నాడు. గనక నీ సన్నిధి వస్తే నీ వచ్చినట్లే, నీ సన్నిధి ఉంటే నీతో ఉన్నట్లే, నీ ఉన్నట్లే అని గనక ఆయన ప్రయాణములలో అన్నిటిలో కూడా దేవుడు ఇశ్రాయేలీయులకి తోడై నడిపించాడు. గనక దేవుడి దగ్గరికి వస్తున్నటువంటి మనమును
గనక మరి ఎలాంటి విధాముల్లో ఎలాంటి విషయాల్లో దేవుని ఎదుకు వస్తున్నాం గనక దేవుని యొక్క ఏర్పాట్లో జీవించడానికి మన ప్రయత్నాలు ఏంటి? వృద్ధి కొరక లేకపోతే భుక్తి కొరక? గనక దేని కొరకు? నీతిని రాజ్యాన్ని వెతికితే అన్ని ఊరికనిస్తానన్నాడు దేవుడు. నీతిని రాజ్యాన్ని వెతకండి, అన్ని దేవుని ఎదుట ఊరికనే పొందండి. అటు దీవెన ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు. దేవా, కాలములు దినములు నీ స్వాధీనం అందించుకొని దేవా మరి మా తండ్రి ఒక్కొక్కరు దేవా నీ చిత్తానుసారముగా ప్రభా నీ ఏర్పాటును బట్టి నడుచుటకు నీ సహాయము చెయ్యమని, నీ సహాయములో నడుచుటకు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ నేనేమై ఉన్నాను, నేను ఎలాగుంటున్నానని హృదయాన్ని పరీక్ష చేసుకొని దేవా ధ్యానము చేసుకొని చెడుని విడిచిపెట్టి, అక్రమాలు విడిచిపెట్టి, అతిక్రమములు విడిచిపెట్టి దేవా సంపూర్ణముగా పాపక్షమాపణ పొందిన వారై దేవా నీ చేత నిర్దోషి అని ప్రభా ఎంచబడుటకు దీవెనలు అనుగ్రహించమని యేసుస్వామి నామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.